శ్రావణమాసంలో చేసే మంగళగౌరీ వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ద్రౌపదితో ఇలా చెప్తున్నాడు. ఆ పరాశక్తే గౌరీదేవి. ఓ ద్రౌపది, స్త్రీలు నిత్య సౌభాగ్యంతో ఉండడానికి మంగళగౌరీదేవి అనుగ్రహం కావాలి. ఈ పూజను శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలలో చెయ్యాలి. త్రిపురాసురుడితో యుద్ధమప్పుడు విజయం కోసం శివుడు మంగళగౌరీదేవిని పూజించాడు. కుజుడు గౌరీదేవిని పూజించడం వల్ల మంగళవారాలకు అధిపతి కాగలిగాడు. మండుడనే రాజు గౌరీదేవి కృప వల్ల భూమి మీద చాలా కాలం ప్రజారంజకంగా రాజ్యపాలన చేయగలిగాడు. ఒకప్పుడు మాహిష్మతి నగరాన్ని జయపాలుడనే రాజు పాలించేవాడు. అయితే అతనికి సంతానం లేదు. ఒకరోజు శివుడు ఒక సన్యాసి రూపంలో అతని రాజభవనం ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అని అన్నాడు. అయితే జయపాలుని భార్య భిక్ష తెచ్చేలోగా ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 దినముల పాటు జరిగింది. అయితే 4వ రోజు భర్త సలహా మేరకు జయపాలుని భార్య మధ్యాహ్నం సన్యాసి వచ్చేలోపే భిక్షను సిద్ధం చేసుకుని అతడి కోసం చూడసాగింది. సన్యాసి వచ్చాడు. అయితే భిక్షను ఆ దంపతులకు పిల్లలు లేని కారణముగా నిరాకరించాడు. జయపాలుని భార్య సంతానము కలుగు మార్గం చెప్పమనగా శివుడు ఇలా చెప్పాడు. జయపాలుడు నీలి వస్త్రం ధరించి నీలి అశ్వం మీద ఒంటరిగా తూర్పు దిశగా వెళ్ళాలి. ఎక్కడ అతని గుర్రం అలసిపోతుందో అక్కడ ఆగి త్రవ్వాలి. ఆ త్రవ్వకంలో ఒక బంగారు ఆలయం బయటపడుతుంది. ఆ ఆలయంలో పూజ చేస్తే సంతానం కలుగుతుంది. జయపాలుడు అలాగే చేశాడు. అతడి భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమయ్యి, వైధవ్యం కల కూతురు కావాలా లేక అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన పుత్రుడు కావాలా అని అడగగా కుమారుడే కావాలని జయపాలుడు అన్నాడు. అప్పుడు భవానీదేవి గణేశుడి పక్కనున్న మామిడి చెట్టుకి కాసిన పండును కోసుకుని నీ భార్యకి ఇవ్వు, నీ కోరిక తీరుతుంది అని చెప్పింది. జయపాలుడు అత్యాశతో అన్ని పళ్ళు కోశాడు. అయితే అన్నీ మాయమయ్యి ఒక్క పండు మాత్రమే మిగిలింది. జయపాలుడు చేసిన పనికి కోపించిన గణపతి జయపాలుడికి పుట్టిన పుత్రుడు అల్పాయుష్కుడు అయ్యి 16 ఏళ్లకే పాముకాటుకి మరణిస్తాడు అని శపించాడు. కొన్నాళ్లకు జయపాలుడికి కుమారుడు కలిగాడు. అతడికి శివుడు అని పేరు పెట్టారు. శివుడు పెరగసాగాడు. ఒకనాడు తన తల్లి నుండి తన జన్మ వృత్తాంతం తెలుసుకుని కాశీక్షేత్రానికి తన మామయ్యతో కలిసి బయలుదేరాడు. దారిలో వాళ్లు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ కొందరు ఆడపిల్లలు పువ్వులు కోసుకుని ఆడుకుంటూ మధ్యలో గొడవపడి సుశీల అనే అమ్మాయిని రండా అని తిట్టసాగారు. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తారు కనుక మా ఇంట్లో అటువంటి వారు ఎవరూ ఉండరు అని చెప్పింది. శివుడు అతని మామయ్య చూస్తుండగానే నేలరాలిన పువ్వులన్నీ తిరిగి చెట్లకు చేరాయి. శివుడు ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సుశీలకి మంచి వరుణ్ణి చూపమని తల్లిదండ్రులు ఈశ్వరుణ్ణి వేడుకొని గుడి నుండి వెలుపలికి రాగానే శివుణ్ణి చూసి అతని మేనమామతో మాట్లాడి రాత్రికే వివాహం జరిపించారు. పెళ్లిలో సుశీలకు ఆమె తల్లి మంగళగౌరీ నోము ఉద్యాపన చేసుకుంది. రాత్రి దంపతులిద్దరూ బ్రహ్మచర్యం పాటిస్తూ దర్భల మీద శయనించగా అమ్మవారు సుశీల కలలో ప్రత్యక్షమయ్యి, ఓ సుశీల, నీ పెనిమిటి అల్పాయుష్కుడు ఈరోజు రాత్రి అతనిని కాటు వేయడానికి ఒక పాము వస్తుంది. నువ్వు ఆ కృష్ణసర్పానికి ఎదురుగా ఒక పాలకుండను పెట్టు. పాము అందులోకి వెళ్ళగానే దానిపైన ఒక వస్త్రాన్ని కప్పు. ఆ కుండను మీ అమ్మకు వాయనముగా ఇవ్వు. నీ భర్త పూర్ణాయుష్కుడవుతాడు అని చెప్పింది. సుశీల కళ్ళు తెరిచి పామును చూసింది.
గౌరీదేవి చెప్పినట్టే పావును కుండలో ఉంచి వస్త్రం కట్టిపెట్టింది. ఇంతలో శివుడు నిద్రలేచి ఆకలి వేస్తోంది అని అనగా అతనికి ఆహారం పెట్టింది. అప్పుడు శివుడి చేతి నుండి ఉంగరం జారిపడింది. తెల్లవారుతుండగా శివుడికి కాశీ ప్రయాణం గుర్తుకొచ్చి తన మేనమామతో కలిసి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. సుశీల నిద్రలేచి తన భర్త కనపడకపోవడంతో బాధపడింది. అక్కడ పడి ఉన్న అతని ఉంగరాన్ని భద్రంగా దాచింది. వస్త్రం కట్టిన కుండను వాళ్ల అమ్మకు వాయనంగా ఇచ్చింది. ఆ తర్వాత వాయనమిచ్చిన కుండను తెరిచి చూశారు. అందులో ముత్యాల హారం ఉంది. ఆ హారాన్ని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించింది సుశీల. శివుడు ఎప్పటికైనా తిరిగి అదే ఊరికి వస్తాడని, అతడిని గుర్తుపట్టడానికి వీలుగా సుశీల తండ్రిని ఒక సత్రం కట్టించమని అడిగింది. తండ్రి కట్టించిన ఆ సత్రంలో సుశీల అతిథులకు సేవ చేస్తూ ఉండేది. ఇలా 1 సంవత్సర కాలం గడిచింది. కాశీ నుండి శివుడు అతని మేనమామ తిరిగి వస్తుండగా శివుడికి తాను చనిపోయినట్లు గౌరీదేవి యమదూతలతో వాదించి తనని కాపాడినట్టు కల వచ్చింది. వారిద్దరూ మరలా ప్రతిష్ఠానపురం చేరి అన్నదాన సత్రానికి చేరారు. సుశీల శివుడిని చూసి గుర్తుపట్టి అతనే తన భర్త అని చెప్పింది. అందుకు రుజువుగా శివుడి ఉంగరాన్ని చూపించింది. సుశీల తనకొచ్చిన కల గురించి చెప్పింది. శివుడు తాను సుశీలను వదిలి ఎందుకు వెళ్లాడో వివరించాడు. సుశీల పుట్టింట్లో మంగళగౌరి నోము నోచుకుని భర్తతో కలిసి మాహిష్మతి రాజ్యానికి చేరింది. అక్కడ జయపాలుడు అతని భార్య అందులయ్యారు. శివుడికి ఏమైందో తెలియక దుఃఖించసాగారు. సుశీల వారిని చేరి మంగళగౌరీ వ్రతంలో పట్టిన కాటుక వారి కళ్లకు పెట్టింది. వారికి తిరిగి చూపు వచ్చి శివుణ్ణి చూసి ఆనందపరవశులయ్యారు. తమ కొడుకు పూర్ణాయుష్కుడు ఎలా అయ్యాడు అని అడగగా సుశీల అదంతా గౌరీదేవి కృపేనని జరిగిందంతా వివరించింది. కనుక ఓ ద్రౌపది, శ్రావణమాసంలో వచ్చే మంగళగౌరీ వ్రతం చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే వైధవ్యం దరిచేరదు అని కృష్ణుడు చెప్పాడు. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.